ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్ తర్వాత మీకు ఒకటే ఒక ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ ఇంటర్నల్ స్లైడింగ్. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ కి సిబిఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చింది, కానీ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అవ్వదలుచుకున్నారు, ఆర్ ఈసీ షిఫ్ట్ అవ్వదలుచుకున్నారు. థర్డ్ ఫేజ్ తర్వాత కాలేజెస్ ఏం చేస్తాయంటే ఒక షీట్ లో మీకు బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి అని చెప్తుంది. అండ్ మిగిలిన సీట్స్ లో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ ఏ కేటగిరీ సీట్ ఉందో కూడా వాళ్ళకి ఇంటర్నల్ గా తెలుస్తుంది. సమ్ టైమ్స్ వాళ్ళు రివీల్ చేస్తారు, ఆర్ సమ్ టైమ్స్ రివీల్ చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం తీసుకున్నాము, మీకు సిబిఐటిలో మెకానికల్ వచ్చింది అండ్ ఈసీలో ఒక సీట్ మిగిలింది, కంప్యూటర్ సైన్స్ లో 2 సీట్స్ మిగిలి ఉన్నాయి. సో మీరు సిబిఐటిలో మెకానికల్ నుంచి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈసీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి మీరు ఇంటర్నల్ స్లైడింగ్ అని అంటారు అనమాట. సో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ వెళ్ళడాన్ని స్లైడింగ్ అని అంటారు. సో మీరు ఆ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. మీరు ఆప్షన్ పెట్టుకున్నాక అది ఏ సీట్ మిగిలి ఉంది. సో జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ తర్వాత కూడా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టీ కేటగిరీ సీట్ మిగిలి ఉంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్టీ స్టూడెంట్స్ కి ఇస్తారు, దాని తర్వాత వేరే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ఇంటర్నల్ స్లైడింగ్. అంటే సేమ్ కాలేజ్ లో డిఫరెంట్ బ్రాంచ్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ మీరు డిఫరెంట్ కాలేజీకి వెళ్ళడానికి స్కోప్ అనేది ఉండదు థర్డ్ ఫేజ్ తర్వాత.